సో హాయ్ గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి డామినర్ 250 అయితే ఉందన్నమాట. దీని ఇంజన్ స్పెక్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి 248.7 cc ఇంజిన్ అయితే వస్తుంది. పవర్ వచ్చేసరికి 27 PS ఆఫ్ పవర్ at the rate 8500 RPM అండ్ టార్క్ వచ్చేసరికి 23.5 Nm టార్క్ అయితే ఉందన్నమాట. at the rate 6500 RPM. 4 stroke 4 valve సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13 liters అండ్ ఇది వచ్చేసరికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్. దీని మైలేజ్ వచ్చేసరికి క్లెయిమ్డ్ మైలేజ్ 35 to 40 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. యావరేజ్ అయితే ఇంకా తెలియదు మనకి. ఇది మొన్నే ఫస్ట్ సర్వీస్ అయితే అయ్యింది, నన్నే ఫస్ట్ సర్వీస్ అయితే అయ్యింది. వెంటనే తీసుకొచ్చి అయితే రివ్యూ చేసేస్తున్నాం బండి. ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది, పక్కన ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫుల్ ఆల్ సిస్టమ్ ఎల్ఈడి అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇది కూడా మనకి ఎల్ఈడి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రిప్ అయితే ఉంది, ట్రిప్ 1 ట్రిప్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంది అండ్ ఇక్కడ స్పీడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ టైం కూడా ఉంది అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇండికేషన్ అండ్ ఇక్కడ వేరే ఇండికేటర్స్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేమ్ బ్యాటరీ, ఫ్యూల్ టెంపరేచర్, బజాజ్ లోగో అయితే ఉంది అండ్ ఆల్సో ఏబిఎస్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. మోడ్స్ కానీ చూసుకుంటే మనకి ట్రిప్ 2 అయితే ఉంది అండ్ ఓడో అండ్ ట్రిప్ 1. సో ఇవి అయితే ఉన్నాయి మోడ్స్ అయితే మనకి. అండ్ ఆర్పీ వచ్చేసరికి 13,000 దాకా అయితే ఆర్పిఎం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డామినర్ 250 3Dలో అయితే ప్రింట్ చేసి ఉందన్నమాట. అక్కడ చెప్పినట్టే ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఆల్సో ఎల్ఈడి టైల్ లైట్. ఇక్కడ చూసుకుంటే డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి సైలెన్సర్ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే విని చూపిస్తాను, ఆన్ చేసి చూపిస్తాను. సో ఇదనమాట దీని సైలెన్సర్ సౌండ్ అయితే మనకి చాలా బాగుంటుంది. లైక్ ఈ ప్రైస్లో మనకి బెస్ట్ సైలెన్సర్ అయితే చెప్పుకోవచ్చు సౌండ్ పరంగా చూసుకుంటే. అండ్ ఈ డామినర్ 250 వచ్చేసరికి డామినర్ 400 ఇన్స్పిరేషన్ అయితే చెప్పుకోవచ్చు. దాంట్లోనే వేరే వేరియంట్ అనమాట 250. స్టాండ్ కానీ చూసుకుంటే మనకి మంచిగా స్టైలిష్గా అయితే ఉంటుంది. స్టాండ్స్ కానీ, ఫుట్ రెస్ట్ కానీ అండ్ ఆల్సో మిర్రర్స్ కూడా బాగుంటాయి. కాకపోతే మా ఫ్రెండ్ అయితే మిర్రర్స్ పీకేసాడు, సో మిర్రర్స్ గురించి మనం ఏం జడ్జ్ చేయలేం. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న వైజర్ టైప్ అయితే వస్తుంది అనమాట. కూడా చూసుకుని మనకి మంచిగా స్టైలిష్గా అయితే ఉన్నాయి. అండ్ ఎల్ఈడి లైట్, ఈ బ్యాక్ టైల్ లైట్ కానీ చూసుకొని మనకి పల్సర్స్లో మ్యాక్సిమం ఈ టైపే వస్తాయి మన బజాజ్లో. పల్సర్ ఎన్ఎస్ కానీ, ఆర్ఎస్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ కానీ లేదా ఓజీ పల్సర్ కానీ మనకు మొత్తం సేమ్ ఇలాగే ట్విన్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ కనుక వచ్చేస్తే మనకి ఫ్రంట్ డిస్క్ అయితే ఉంది. అండ్ డిస్క్ వచ్చేసరికి బ్రేక్ వచ్చేసరికి బైబ్రేక్ బ్రేక్ 300mm డిస్క్ అయితే ఉందన్నమాట. అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి టైర్స్ వచ్చేసరికి 130/7 17-inch టైర్ అనమాట, అలాయ్ వీల్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ఉంటుంది, రేర్ డిస్క్. అండ్ చూసుకుంటే చైన్ అనమాట, మనకి బెల్ట్తో అయితే రాదు చైన్. అండ్ ఆల్సో బ్యాక్ డిస్క్ అయితే ఉంది. బ్రేక్ కూడా సేమ్ బైబ్రేక్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సో మనకి బ్రేక్స్ చూసుకుంటే మనకి బైక్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉందన్నమాట. సింగిల్ ఛానల్ అయితే ఏమి అవ్వలేదు, దాంట్లో కాంప్రమైజ్ అయితే ఏమి అవ్వలేదు. లాకర్స్ గురించి చూసుకుంటే ఇక్కడ యూఎస్డి అయితే ఉంది, అప్ సైడ్ డౌన్. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ మోనో షాక్ అయితే ఉందన్నమాట, మోనో షాక్ లాకర్స్. అండ్ చూసుకుంటే ఇక్కడ డిటిఎస్ఐ బ్యాడ్జింగ్ అయితే ఉంది. క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి మంచిగా బల్కీగా అయితే ఉంటుంది అనమాట వెహికల్ కూడా. లిఫ్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఇది 180 kgs వెయిట్ అనమాట. వచ్చేసరికి 157mm అండ్ హైట్ వచ్చేసరికి 810mm. సో నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉండదు అనమాట. సో చాలా పెద్ద కాన్ అయితే చెప్పుకోవచ్చు దీంట్లో. గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉండదు. దీని ప్రైస్ వచ్చే 2,30,000, బట్ దీనికి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే లేదు. సో నాకు అది బాగా లైక్ చాలా పెద్ద డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకి దీంట్లో 6-speed గేర్ బాక్స్ అయితే వస్తాడు, బట్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే లేదు. మనం ఏ గేర్లోనో మనం అయితే జడ్జ్ చేయలేం. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి 250లో మనకి ఇవే ఉన్నాయి, కాకపోతే 400లో వచ్చారు మనకి ఇదైతే మారుతుంది అనమాట. 400లో మనకి ఇక్కడ యావరేజ్ అండ్ ఆల్సో వేరే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది 400లో అయితే. ఇది 250 కదా, ఆఫ్కోర్స్ కటింగ్ అయితే ఉంటుంది, బడ్జెట్ కదా. బైక్ మెయిన్గా ఎవరికి యూజ్ అవుద్ది అంటే ఎవరైతే టూరింగ్ పర్పస్కి అయితే బాగా యూజ్ అయితే అవుద్ది అనమాట. లాంగ్ రైడ్స్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే సీట్ కంఫర్ట్ అయితే అంత ఉంటుంది. చూసుకోవచ్చు మనకి సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ 250cc కదా, మనకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. అండ్ ఆల్సో
దీని ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్. సో మంచిగా క్రూజ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. 250cc ఇంజిన్. ఇంకేం కావాలి మనకి, లైట్గా శాడిల్ స్టేస్ అవన్నీ పెట్టుకొచ్చుకుంటే ఈజీగా అయితే టూరింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఒకసారి చిన్న రైడ్ రివ్యూ కూడా అయితే ఇస్తాను మీకు. ఆన్ చేద్దాం. లెట్స్ గో. సో మనకి ఇంజిన్ చూసుకుంటే పికప్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ రోడ్స్ అయితే చాలా బిజీగా అయితే ఉన్నాయి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. మనకి మంచిగా పవర్ అయితే ఉంటుంది. సో టూరింగ్ అయితే ఇది మనం వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రైడింగ్ కంఫర్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రెజెంట్ నా దగ్గర గోప్రోస్ కానీ ఎటువంటి యాక్షన్ క్యామ్ అయితే లేదు. సో ఐఫోన్ మీదే ఐఫోన్ అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇనిషియల్ పికప్ అయితే మాత్రం కిర్రాక్ అయితే ఉంది. సో అది 3 కలర్స్ అయితే ఉన్నాయి. కలర్స్ వచ్చేసరికి ఒకటి స్పార్క్లింగ్ బ్లాక్, సిట్రస్ రష్ అండ్ ఆల్సో రేసింగ్ రెడ్ అనమాట. మీరు చూస్తుంది ఇప్పుడు రేసింగ్ రెడ్. సో ఉన్న 3 కలర్స్లో ఇదైతే బాగానే ఉంటుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,81,850 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ వైజాగ్ గాజువాకలో 2,30,000 అయితే ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మన బజాజ్ డామినర్ 250 Walkaround and also quick review and also ride review. So ఈ వీడియో కానీ నచ్చినట్టయితే make sure to like, share and subscribe to our channel and see you in another video. Peace. 50 3Dలో అయితే ప్రింట్ చేసింది అనమాట. ఇక్కడ ఈ సోదరుడు చెప్తారంటే హిందీ కూడా ఇదే చెప్పాడు. 2 కలర్స్లో ఇదైతే బాగానే ఉంటుంది. సో ఈ బైక్ ఓనర్ వచ్చేసరికి ఈడే చెప్పరా ఇండికేటర్ అయితే లేదు. సో నాకు అది